సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసులో ఒక విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. నాకు తెలుసు బిడ్డ, నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు, దేని గురించి మదన పడుతున్నావు అనే విషయం అనేది నాకు తెలుసు తల్లి. అందువల్ల ఆ కోరిక, నువ్వు ఏదైతే ఒక విషయం తీరటం లేదు అని బాధపడుతూ ఉన్నావో, ఇప్పుడు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా నీకు 9 గంటల్లో జరుగుతుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. అంతవరకు కూడా అది మన కోరిక తీరేలోపు మనం చేయగలిగిన ఒక చిన్న పని ఏంటి అనేది కూడా తెలియజేస్తున్నారనమాట. ఆ బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక కొంతమందికి షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. ఎందువల్లంటే ఇలాంటి వీడియోస్ మీ వల్ల అంటే మనం ఎవరైతే చూస్తున్నాం వాళ్ళు మాత్రమే చూడటం లేదండి, చాలామంది షేర్ చేస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళు కూడా మనకి కాల్ చేయటం, ఇలా పలానా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పడం, మీ ఛానల్ చూసి మా ఫ్రెండ్ చెప్పిందని చెప్పడం వల్ల మనం ఇలా అంటున్నాం అన్నమాట. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా బాబా చెప్పే మాటలు వినడానికి ముందుగా అండి, మనం కొత్తగా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశామండి. అంటే శారీస్ బిజినెస్ కోసం సాయి సుజా శారీ కలెక్షన్స్ అని బాబా గారి పేరుతోటి, నా పేరుతోటి కలిసి వచ్చినట్టుగా నేను ఒక ఛానల్ని పెట్టానండి. ఆ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారని ఎంతో ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరు శారీస్ తీసుకోవడం మాత్రమే కాకుండా బాబా గారి విభూదిని కూడా మీకు శారీస్తో పాటు కొరియర్తో పాటు పంపించడం అనేది జరుగుతుందండి. బాబా గారి విభూది అంటే వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో ఉన్న ధునిలో ఇంచి తీసిన ఆ విభూది అండి. ప్లస్ మనకి బాబా గారి ఫోటోతో కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనకి వరాహి నవరాత్రులు జరుగుతున్నాయండి. నేను వరాహి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించిన ఆ కుంకుమను కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఈ టైంలో ఈ వరాహి నవరాత్రులు కంప్లీట్ అయ్యేలోపు ఎవరైతే శారీస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి ఒక గిఫ్ట్ అనేది ఉందండి. ఎవరు కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళదామండి. బాబా ఎప్పుడు కూడా అండి మన గురించి ఆలోచిస్తూ ఉంటారండి. మనం అనుకుంటాం, బాబా నా కష్టాలని కనిపించడం లేదా, వినిపించడం లేదా అని అనుకుంటూ ఉంటాం. ఎందువల్లంటే బాధపడుతున్నాం కాబట్టి, తీరటం లేదే, సమస్య తీరలేదు అని బాధపడుతూ ఉంటామండి. కానీ ప్రతి విషయానికి కూడా ఒక సమయం అనేది రావాలి అనేది మనందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా ఆ సమస్య నుంచి ఎప్పుడు బయటపెడతామా దేవుడా అని చెప్పేసి కూర్చుంటూ ఉంటామండి. అలాంటి సమయంలో బాబా ఒక మెసేజ్ పంపిస్తారు, ఒక సందేశం పంపిస్తారు, ఎవరో ఒకళ్ళ రూపాన. అంటే ఆ సందేశం వల్లైనా సరే మనకి కొంత ధైర్యం అనేది కలుగుతుంది. వెయిట్ చేయగలిగే ఒక ఓర్పు అనేది బాబా ఇస్తారనమాట. అంటే మనకి ఆ నిదానం అనేది కావాలి, ఆ ఓర్పు అనేది కావాలి. అలాగే ఇప్పుడు మనకు చెప్తున్నారనమాట, ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్య, ఒక కోరిక, ఒక ఆలోచన అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ మదన పడుతున్నామో ఆ విషయం అనేది ఖచ్చితంగా నీకు 9 గంటల్లో తీరుతుంది తల్లి. నిజంగా అంతవరకు కూడా నువ్వు చేయవలసిన పని అనేది ఒక్కటే ఉంది అని చెప్పి అంటున్నారండి. ఇది అక్షరాల ఒక భక్తురాలికి తెలియచేసిన విషయం అండి. బాబా అని తలుచుకొని తను ఎన్నో రకాలుగా మదనపడుతూ ఉన్నప్పుడు బాబా గారి గుడిలో అండి ఒక పెద్ద ఆయన, అంటే పూజారి అనమాట, ఆవిడకి ఇచ్చిన ఒక సలహా అండి ఇది. అలా చేసిన తర్వాత తన కోరిక అనేది నాకు 9 గంటల్లో తీరిందక్క, నిజంగా ఈ సమస్యకి ఇలాంటి ఒక పరిష్కారం ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పి ఆవిడ నాకు మెయిల్ పంపించారండి. నిజంగా బాబా అద్భుతాలండి, 1 కాదు 2 కాదు, ఎంతోమంది అండి. మనం ఈ శారీ బిజినెస్ చేసిన తర్వాత మనకి ఫోన్ చేసి చాలా వరకు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు ఎంతో బాగా ఫీల్ అవుతున్నారండి. అసలు బాబా మిమ్మల్ని పంపించారక్క, మీ మాటల వల్ల మేము హ్యాపీగా ఉన్నాము అని ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వల్ల ఇంతమంది హ్యాపీగా ఉన్నారా అని. అలాగే అండి మనం చేయవలసిన కృషి అనేది మనం చేస్తూ ఉంటాం. మనం ఎవరం ఏ పని చేయాలి అనేది కూడా బాబా నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే అండి ఈరోజు ఎవరైతే ఒక సమస్యని గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళందరి కోరిక తీరడానికి ఒక మంచి
మంచి అవకాశం అనేది ఉందండి. అది కూడా 9 గంటల్లో తీరుతుందనమాట. ఇంకా బాబా ఏం చేయమంటున్నారు అని అంటే, ఇప్పుడు మీరు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో, మనం అనుకుంటాం, భయపడుతూ ఉంటాం, అయ్యో ఇప్పుడు ఈ సమస్య, ఒకళ్ళు డబ్బు సమస్యలో ఇరుక్కోవచ్చు, ఇంకొకళ్ళు ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక ఎగ్జామ్ కోసం వెళతాము, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, అలాంటి విషయం కావచ్చు. లేదంటే ఇంట్లో ఒక గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఉంటుందండి. ఆ సమస్య ఎలాంటిదైనా సరే ఈ భక్తురాలు ఏం చేసింది అంటే, తనకున్న సమస్య ఏంటి అని అంటే అండి, తను ఏదైతే ఒక కోరికను, ఒక సమస్యని అనుకుంటూ ఉందో ఆ సమస్య గురించి తను బాబాగారి గుడికి వెళ్ళిందంటండి. గుడికి వెళ్ళి తను ఎప్పుడు కూడా మనం బాబా గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సచ్చరిత్ర చదువుతూ ఉంటాము, లేదంటే ఓం సాయిరామ్ అని చెప్పి రాస్తూ ఉంటాం. అలా కాకుండా ఆయన ఆ పూజారి అని చెప్పిన వాళ్ళ ఊర్లో ఉన్న పూజారి తనకి చెప్పిన ఒక సలహా అనమాట ఇది. అమ్మ, నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు, అందువల్ల నీ కోరిక అనేది తీరాలి అన్న సమయం అనేది దగ్గరికి వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ ఉండడం, లేదంటే పక్కన వాళ్ళతో చెప్పి అయ్యో నా కోరిక తీరుద్ది అనుకున్నాను, తీరలేదు, బాబాతో చెప్పాను, బాబా కూడా తీర్చడం లేదు అని చెప్పి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఆ కోరిక వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు బాబా ఆలయంలో నువ్వు కూర్చొని ఇలా గనక చేశావు అని అంటే ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది అని. ఏం చేసింది అని అంటే అండి, తను ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు పాజిటివ్గా ఆలోచించండి, పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అన్నారు అని అంటే ఆ కోరిక నిజంగా జరిగిపోతుంది అని. తదాస్తు అంటే ఏంటండి, మనకు అనుకున్న విషయం జరగాలి అని చెప్పి దీవించడం అనమాట. దేవతలు దీవించారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా ఏమని చేయమన్నారు అని అంటే, ఒక ఆలయంలో కూర్చొని తనని ఒక పుస్తకం మీద మీరు ఏ కోరిక గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ కోరిక అనేది, నాకు ఈ కోరిక తీరింది, బాబాకి ధన్యవాదములు, ఈ కోరిక తీర్చినందుకు బాబాకి ధన్యవాదములు అని చెప్పి 108 సార్లు తన్ని ఒక పేపర్ మీద రాయమని చెప్పారండి. గుడిలో, ఆలయంలో కూర్చొని. మీకు ఆలయం కనుక లేదు, ఆలయానికి వెళ్ళలేమని అనుకున్నవారు మీరు ఇంట్లో బాబాగారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నా కూడా ఆ ఫోటో ముందు కూర్చొని అయినా సరే మీరు చేసుకోవచ్చండి. మీకు ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే ఆలయంలో చేసుకోండి, ఇంకా మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా అండి ఒక పాజిటివ్గా ఆలోచించే ఒక విషయానికి ఎంత ఫలితం అనేది ఉంటుంది అనేది కూడా మనకు తెలిసి వస్తుంది అనమాట. అప్పుడు ఇక నుంచి అయినా సరే మనం నెగిటివ్గా ఆలోచించడం అనేది మానేస్తాం. అందువల్ల మీరు అనుకున్న ఒక సమస్య అనేది నాకు తీరింది, చాలా హ్యాపీగా ఉన్నాను, ధన్యవాదములు బాబా అని చెప్పి ఒక సెంటెన్స్ మీరు ఫామ్ చేసుకోండి. ఇలా చేసి ఆ సెంటెన్స్నే, ఈ కోరిక తీర్చినందుకు బాబాకి ధన్యవాదములు, ఈ కోరిక తీర్చినందుకు బాబాకి ధన్యవాదములు అని చెప్పి మీరు అలా 108 సార్లు రాసుకోండి ఒక పుస్తకంలో. మీరు ఎలా అయితే సాయిరామ్ రాసుకునే పుస్తకం కానీ ఏ పుస్తకంలో అయినా సరే మీరు రాసుకోవచ్చు, ఏ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు. బ్లూ కానీ లేదంటే కనుక మీరు గ్రీన్ కానీ ఉపయోగించుకోండి. ఇలా రాసుకుంటే కనుక నిజంగా అండి ఖచ్చితంగా నాకు 9 అవర్స్లో నా కోరిక అనేది తీరిందక్క అని చెప్పి ఆవిడ తెలియజేశారండి. అందువల్ల మీకు కూడా తెలియజేస్తున్నాను, మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ ప్రయత్నం చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా అలా రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే, మీ కోరిక తీరిన తర్వాత అందులో ఒక 11 రూపాయలు ఒక ముడిపి కట్టేసి, అంటే ఆ పేపర్లో 11 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ మీరు ఎంతైతే కనుక ఆ ఉండిలో వేయాలని అనుకుంటున్నారో పొట్లంలాగా కట్టేసి ఆ పేపర్లో ఉండిలో వేసేయండి, ఆ పేపర్తో సహా. బాబాకి ధన్యవాదములు మనం తెలియజేస్తున్నట్టుగా. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.